పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు సంబంధించి గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టాల. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, ఈ 2025 కల్లా ఫస్ట్ ఫేజ్ లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వీడి రిమూవల్ లేదు, ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ ఏ కెనాల్ లో గాని ఏ డ్రైన్ లో గాని ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్ట్ లో ఏ రిజర్వాయర్ లో గాని ఏ లాకులకు గాని ఏ షట్టర్స్ గాని ఏ రోప్స్ గాని మరామతులు మాటటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో చూడలా. మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికి మెయింటెనెన్స్ కిందే దగ్గర 700 కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు మరి రాయలసీమ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఒక తెలుగు గంగ, హంద్రీనివ, గాలేరు నగరి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, మరి కడప, కర్నూలు, కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 14-19లో ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్ కి 12,000 కోట్లు పెడితే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయినా కేవలం 2,000 కోట్ల రూపాయలే రాయలసీమకి ఇరిగేషన్ పెట్టింది అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం, దగ గత పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకు ఉదాహరణే హంద్రీనివ. మొన్ననే మీరు చూసారు, హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి మరి ఏదైతే 3,800 కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనివకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాదు, ఖచ్చితంగా రేపు 2025 జూన్ జూలై కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారని అంటే, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2019-2024 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటారు, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి బట్టి రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని. అందుకే ఈ రోజు మరి ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా, ఒక గోరకొల్లు గాని, ఒక అవుకు గాని, గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం, సర్వరాయ సాగర్, కృష్ణసాగర్, ప్రతిగొండ, జీడిపల్లి, గొల్లపల్లి, ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి నిల్వ. ఈ రోజు దగ్గర 261 టీఎంసీ నీరుని ఈవేళ రాయలసీమ రిజర్వాయర్ లో నిల్వ చేయగలిగాం. ఈ రోజు అవసరాలు తీర్చుకోగా, ఎందుకంటే ఆ రోజు పంటలకు గాని త్రాగునీరు అవసరాలు తీరుగా కూడా ఈ రోజు మే నెల దాటి జూన్ నెల వస్తున్నా కూడా ఇంకా 152 టీఎంసీల నీరు ఈవేళ రిజర్వాయర్లు రాయలసీమలో కలకల్లాడుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఆఖరిగా మీ అందరికి కూడా ఒక్కటే, రాయలసీమను రతనాలసీమగా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పోలవరం, బనకచెర్ల ఏదైతే మా గోదావరి మా జిల్లాల నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి 3,000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు తీసుకుని దాన్ని మరి ఏదైతే తెలుగు తల్లికి జలహారతి కింద మరి 3 విడతలుగా 3 దశల్లో ఏదైతే పోలవరం టు కృష్ణ, కృష్ణ టు బొల్లాపల్లి, బొల్లాపల్లి టు బనకచెర్ల, ఇట్లా 3 దశల్లో 80,000 కోట్ల రూపాయలు పెట్టి
ఆ పోలవరం బనకచెర్లను పూర్తి చేస్తే దగ్గర 80 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు లభిస్తుంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 22.28 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగేటువంటి పరిస్థితి. రేపు పోలవరం బనకచెర్ల పూర్తవుతే యావత్ రాయలసీమ అంతా కూడా పచ్చని పైరుగా కనిపిస్తుందనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇరిగేషన్ కి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ యొక్క సాగునీటి రంగం మీద నేను ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.